పరమగురుభ్యో నమః. సర్వమహర్షిభ్యో నమః. ఈరోజు ఈ క్లాస్లో సెల్ఫ్ కల్చర్, ద లైట్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్, ఇన్ ద లైట్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్, మన ఆధ్యాత్మిక జ్ఞానం, మన పూర్వీకులు అందించినటువంటి జ్ఞానం నుంచి మనము సెల్ఫ్ కల్చర్, మనని మనము ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి అన్న విషయం పైన ఆలోచించాలి. ఆ విషయం గురించి చెప్తున్నారు. ఫంక్షన్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీ ఎట్లా పనిచేస్తా ఉంది అనే విషయము, మళ్ళీ దాన్ని ఎట్లా సెన్సిటైజ్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలపైన క్లియర్ గా చెప్తా వచ్చినారనమాట థైమిన్ వాళ్ళు. సెల్ఫ్ కల్చర్ అంటే ఏమి అనేది ఒక పాయింట్ ఉంది కదా. Self-culture, and it was shown that the problem consisted partly in bringing up to perfection to various vehicles of consciousness which the Jivatma uses on different planes. మనలో ఉన్నటువంటి జీవాత్మ అన్ని ప్లేన్స్ లో కూడా ఏ రకంగా వర్క్ చేస్తా ఉంది, దాన్ని ఎట్లా మనం పర్ఫెక్షన్స్ వైపు తీసుకోపోవాలి అంటే పూర్ణత్వం వైపుగా మనం ఎట్లా మనల్ని నడిపించాలి అంటే మనలో ఉన్నటువంటి ఆత్మని అంటే జీవాత్మ పూర్ణత్వానికి ఏ విధంగా పోవాలి అంటే మనలో ఉన్న అన్ని వెహికల్స్ కూడా క్లీన్ కావాల్సి ఉంటుంది. అవుటర్ మోస్ట్ అండ్ డెన్సెస్ట్ ఆఫ్ దీస్ వెహికల్ ఈస్ ఫిజికల్ బాడీ. చాలా సాంద్రత కలిగినది పైన ఉన్నది వచ్చి ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరం. The vehicle with which we are most familiar and with which we have a great deal to do as long as our life is confined to the physical plane. ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవించేందుకు ఈ భౌతిక శరీరంతోనే సాధ్యమవుతుంది. అదే కాకుండా మోస్ట్ ఫెమిలియర్, మనకు బాగా పరిచయం ఉన్నది అన్నిటికన్నా ఏమిటంటే మన శరీరము. ఇక్కడ శరీరము అనేది ఒక్కటే కాదు, భౌతిక శరీరంతో పాటు మనస్సు, భావనలు, ఆలోచనలు అన్ని కలిపి ఒక ఫిజికల్ బాడీ కింద తీసుకుంటారు. వీ షల్ టేక్ అప్ ఫర్ కన్సిడరేషన్ దిస్ బాడీ ఫస్ట్. ఏదైనా ముందు ప్రయాణించాలి అంటే మనం పోయే దారిలో ఫస్ట్ ఫిజికల్ బాడీ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ అవర్ బాడీస్, ద ఫిజికల్ బాడీ ఈస్ ద ఫస్ట్ టు బి ఆర్గనైజ్డ్ అండ్ పర్ఫెక్టెడ్. ఏదైనా సాధించాలి అంటే ముందు మన ఫిజికల్ బాడీని ఆర్గనైజ్ చేయాలి, ఒక పద్ధతిలో నడిపించి మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్ గా పెట్టాలన్నమాట. అంటే దాన్ని సరి చేసుకొని మనం ముందుకు పోవాల్సి పడుతుంది. ఇది ఏదైనా డెన్స్ పార్ట్ పైన పోను లైటర్ వెహికల్స్ వస్తుంది అనమాట. ద ప్రాపర్ యాటిట్యూడ్ టు అడాప్ట్ టువర్డ్స్ ద ఫిజికల్ బాడీ ఈజ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద సోల్ ఫర్ ఇట్స్ వర్క్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఫిజికల్ బాడీ ఎట్లుంది అనే విషయాన్ని వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఇట్స్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద సోల్. లోపల ఉన్నటువంటి ఆత్మకి ఇది ఒక ఉపకరణము. అంటే దీని ద్వారానే నువ్వు సాధించాల్సి ఉంటుంది. ఆత్మ ఒక్కటే ఉన్నా సరిపోదు, ఫిజికల్ బాడీ ద్వారా. అంటే ఒక ఫిజికల్ బాడీ కాదు, అన్ని బాడీస్ కూడా వర్క్ చేయాలి. కానీ లోపల ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏమి ఆత్మకు ఫిజికల్ బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్ అంటా ఉంటారు, ఒక ఉపకరణము. ఇట్ ఈస్ ఏ లివింగ్ ఇన్స్ట్రుమెంట్, నాట్ అన్ ఇన్సెంటెంట్ మెషిన్. ఏదో ఒకటి మెషిన్ మాదిరి కాదు, కాన్షియస్నెస్ ఉంది ఫిజికల్ బాడీకి. మెషిన్ కాన్షియస్నెస్ ఉండదు. అది ఏం మనము కమాండ్ ఇస్తే ఆ పని చేస్తుంది. సో హ్యాస్ డెఫినెట్ టెండెన్సీస్ ఆఫ్ ఇట్స్ ఓన్. దానికి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది ఫిజికల్. ప్రతి బాడీకి కూడా దేవుడు కాన్షియస్నెస్ ఇచ్చింటాడు, కొంచెం ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞ ప్రకారంగా మన ఫిజికల్ బాడీ అంతా కూడా పనిచేస్తుంది. Anything which we want to control and train up for a particular purpose, we must first understand and know as thoroughly as possible. సాధారణంగానే ప్రపంచంలో ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అని మనం అనుకుంటే దాని మూలానికి పోవాలా, దాని గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకొని థింక్ చేసి దాని లోపల డిక్ చేస్తేనే కదా మనకు ఆ విషయాలు తెలుస్తుంది. అంటే మీ లోపల పోయి ఆలోచించాలి. ఎనీథింగ్ విచ్ వీ వాంట్ టు కంట్రోల్ అండ్ ట్రైన్ అప్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. ఏదైనా ఒక పర్పస్ కి, ఏదైనా ఒక ధ్యేయం పెట్టుకొని చేయాలి, ట్రైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? పర్పస్ వీ మస్ట్ ఫస్ట్ అండర్స్టాండ్.
ఆ విషయం ఏమి అన్నది ఫస్ట్ మనకు తెలియాలి. మూలంగా అది ఏమి, ఫిజికల్ బాడీ ఏమి, ఎందుకు వచ్చింది, ఫిజికల్ బాడీ పని ఏమి, దాంట్లో ఉన్న కాన్షియస్నెస్ ఏమి, ఈ విధంగా ఫిజికల్ బాడీ గురించి మనం పూర్తిగా ఒక లెవెల్కి అర్థమైతే కానీ మనం దాని గురించి కంట్రోల్ చేసేది, సెన్సిటైజ్ చేసేది సాధ్యం కాదు. కానీ మన పురోభివృద్ధికి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే ముందు ఫిజికల్ బాడీని సెన్సిటైజ్ చేయాలి. సెన్సిటైజ్ అంటే సూక్ష్మతరం చేయాలి. ఆ విషయం పైన ఇక్కడ మాట్లాడుతూ ఉండరు. ఫస్ట్ చాప్టర్ ఇది యాక్చువల్ గా. విత్ ద హెల్ప్ ఆఫ్ 5 senses వీఆర్ కాల్డ్ జ్ఞానేంద్రియాస్ ఇన్ సాంస్క్రిట్, with which we have been slowly developed during the evolution of the physical body. ఫిజికల్ బాడీతో పాటు జ్ఞానేంద్రియాలు అనేది కూడా భగవంతుడు దాంతో పాటునే ఇచ్చాడనమాట మనకి. అంటే మీ లోపల ఉన్నటువంటి మన స్టార్టింగ్ స్టేజెస్ అంటే పిండ దశ, అక్కడి నుంచి కూడా జ్ఞానేంద్రియాలు డెవలప్మెంట్స్ స్టార్ట్ అయింది. అంటే భగవంతుడి సృష్టి ఆ రకంగా ఉంది. The soul gains knowledge of the physical plane and through the organs of action which are called karmendriyas. It brings about changes in the outer world. ఈ బాహ్య ప్రపంచానికి సోల్ కి ఆత్మకి మధ్యలో జ్ఞానేంద్రియాలతో పాటు కర్మేంద్రియాలు తీసుకోపోతుంది విషయాన్ని. కర్మేంద్రియాలు తీసుకొని జ్ఞానేంద్రియాలకు అందిస్తుంది అనమాట. సోల్ గెయిన్స్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్. ఈ భౌతిక ప్రపంచంలో ఏమేమి జరుగుతా ఉందో, ఏమి మనం తెలుసుకోవాలన్నా కూడా జ్ఞానేంద్రియాలు అవసరము. దేని ద్వారా జ్ఞానేంద్రియాలు గ్రహిస్తుంది అంటే కర్మేంద్రియాల ద్వారా. కర్మేంద్రియాలు అంటే కర్మ అంటే పని చేసే ఇంద్రియాలు ఆధారము. ఏమి, కన్ను, ముక్కు, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, which are called karmendriyas. It brings about changes in the outer world. These organs have been developed one after another during the course of evolution of the physical body. బాడీ పెరుగును ఒక్కొక్కటిగా దాంతో పాటు కూడా కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ పెరిగి బాహ్య ప్రపంచంతో నువ్వు కనెక్టివిటీ పెట్టుకోవాలి. దాంతో పాటు నువ్వు బాహ్య ప్రపంచంలో బ్రతకాలి అంటే ఫిజికల్ బాడీతో పాటు ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కూడా ఉండాలి. కానీ ఆత్మ అనేది వేరే. ఆత్మ దీని లోపల ఉన్నటువంటి జీవశక్తి, ఎనర్జీ. ఎవ్రీ మజిల్, బోన్, నర్వ్, ఆర్టరీస్ హ్యావ్ బీన్ thoroughly investigated and catalyzed. How the various metabolic process takes place has been determined. సైన్స్ లో మనకు అన్ని తెలుస్తుంది. కెటలైజ్డ్ అండ్ దాన్ని కేటగరైజ్ చేస్తున్నారు. ఏ విధంగా ఏవేవి మజిల్స్ ఏం చేస్తుంది, బోన్స్ ఏం చేస్తుంది, నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అనేవన్నీ కూడా. ఆర్టరీస్ అంటే బ్లడ్ తీసుకోపోతుంది కదా, నరాలు, నాడులు చెప్తాం కదా, బ్లడ్ వెజల్స్. బ్లడ్ ని శరీరం అంతా సప్లై చేసేదాన్ని బ్లడ్ వెజల్స్ అంటాము. ఆర్టరీస్ has been thoroughly investigated and catalyzed. How the various metabolic process takes place has been determined. మన శరీరంలో జరిగే శక్తి మెటబాలిక్ ప్రాసెస్ అంటే దినము జరిగే, ఇప్పుడు మనం తిన్నది డైజెస్ట్ కావాలా, మళ్ళీ ఎక్స్క్రిషన్ కావాలి, ఇదంతా కూడా మెటబాలిక్ ప్రాసెస్ అంటారు. లోపల జరిగే జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ కాదు, నర్వస్ సిస్టమ్ చేసేది కూడా, అది కూడా ఒక ప్రాసెస్. ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ డిటర్మిన్డ్. ఇది తింటే ఈ విధంగా ఉంటుంది, ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఈ పని చేస్తుంది, నర్వస్ సిస్టమ్ ఈ పని చేస్తుంది, కాన్షియస్ ఈ పని చేస్తుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈ పని చేస్తుంది. అట్లా తెలుసు కదా. సంకల్పిత చర్యలు, అసంకల్పిత చర్యలు అంటారు. మనం అనుకున్న కొన్ని మనకు తెలియకుండానే మన శరీరమే చేసేస్తుంది. అసంకల్పిత ప్రతిచర్యలు అంటారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వర్క్ దే హ్యావ్ మిస్డ్ ఎంటైర్లీ ఓయింగ్ టు ద ఫిజికల్ బాడీ. ఇదంతా కూడా శరీరం మాత్రమే చేస్తుందని మన వాళ్ళు చెప్తారు. ఫిజికల్ బాడీ మాత్రం చేస్తుంది. The etheric double, it is called the occult literature, the ప్రాణమయ కోశ in Vedic terminology. ఇదంతా కాకుండా మన వేదంలో ప్రాణమయ కోశం అనేది కూడా ఒకటి డిఫైన్ చేసిండారు అంటే నిర్వచించిండారు. అదంటే ఏమి అనేది కూడా ఒకటి ఉంది. ప్రాణం వచ్చి పోతుంది అనేది. ప్రాణం ఎట్లుంటుంది అంటే మనం తీసుకున్న శ్వాసలో ఆక్సిజన్, HO2 అంటే వాటరు, O2 అంటే ఆక్సిజన్, H అంటే హైడ్రోజన్. ఇంత సింపుల్ కాదు. ప్రాణం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక గ్యాస్ అని కాదు, అది ఒక శక్తిని చెప్పచ్చు నిర్వచనము. దాన్ని అది ప్రాణమయ కోశం అనేది మన శరీరం బాహ్యంగా ఉంటుందన్నమాట అని వేదిక టెర్మినాలజీలో ప్రాణమయ కోశ అంటారు. ద డెన్స్ ఫిజికల్ బాడీ ఆర్ ద అన్నమయ కోశ. మనమున్న ఫిజికల్ బాడీని అన్నమయ కోశం అంటారు.
అక్కడి నుంచి వ్యాపించిన బాడీని ప్రాణమయ కోశము అంటారు అనేసి వేదిక్ లాంగ్వేజ్ లో ఉంది, అంటే మన వేదాల్లో చెప్పబడింది. మ్యాటర్ బిలాంగింగ్ టు ద 3 లేయర్స్ సబ్ ప్లేన్స్ ఆఫ్ ఫిజికల్ ప్లేన్. మామూలుగా మనకు తెలిసినందుకు పదార్థాల్లో 3 రకాలుగా మనం చూస్తాము. గ్యాస్ ఏమేమి మనం చూసేది సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాషియస్ ఫార్మ్స్ కదా. సాలిడ్ అంటే పదార్థాలు, లిక్విడ్ అంటే ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలను సాలిడ్ అంటారు, లిక్విడ్ అంటే ద్రవ పదార్థాలు, గ్యాషియస్ అంటే ఆవిరయ్యే పదార్థాలు, గ్యాస్ సంబంధించింది. Besides these 3 subplanes of physical plane, there are 4 other subplanes subtler than the interpenetrating solid, liquid and gaseous matter. ఈ 3 కాకుండా కూడా దీని లోపలే ఇంకా కూడా ప్లేన్స్ ఉన్నాయి, అది కూడా దీంతో కలిపి ఉంది, ఇంకా కూడా ఉంది ఎనర్జీస్ ప్లేన్స్ ఉంది. of which scientists at present know nothing. సైంటిస్ట్ కి యాక్చువల్ గా ఇప్పుడు తెలియదు, దాని గురించి రీసెర్చ్ ఇంకా లేదు. The present matter belonging to these 4 finger grades of matter enter into the composition of subtler counterpart of the physical body. The matter belonging to these 4 finer grades of matter enters into the composition of subtler counterpart of the physical body. ఈ 4 కూడా ఇంకా అంటే ఈ గ్యాస్ కాకుండా ఇంకా తేలికైన పదార్థాలు ఏదో ఉంది, అది కూడా ఫిజికల్ బాడీ లోపల కూడా ఉందన్నమాట. ద ఇథరిక్ డబుల్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్, దాన్ని ఇథరిక్ డబుల్ అంటారంట. అంటే ఏమి ప్రాణమయ కోసం డబుల్ అని ఎందుకంటారు అంటే సేమ్ మన శరీరం ఎట్లుంటుందో అది కూడా అట్లా ఉంటుంది. అంటే ఇథరిక్ బికాస్ దీస్ 4 ఫైనర్ గ్రేడ్ మ్యాటర్ ఆర్ రెఫర్స్ టు యాజ్ ఈథర్స్. ముందుకు ఈ గ్యాస్ ను మించి ఇంకా ఫైనర్ మెటీరియల్ అంటే మీ ఈథర్ అంటారు. ఈథర్ అంటే జనరల్ గా ఆవిరైపోతుంది, చాలా అంటే అణువులంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. సాలిడ్స్ లో దగ్గర దగ్గర ఉంటుంది, లిక్విడ్స్ లో కొంచెం మూమెంట్స్ ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటుంది మూమెంట్స్. బట్ ఈథర్ లో ఇంకా దూరం దూరంగా అణువులు ఉండి ఎవాపరేట్ స్టేజ్ లో, మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఆ స్టేజ్ లో ఉంటుంది. అంత ఫైనర్ మ్యాటర్ ఉండేది కూడా డెన్స్ బాడీలో ఉంది. Through it projects out from the dense body about 3 inches on all sides. మన శరీరం నుంచి 3 ఇంచుల వరకు అది వ్యాపించి ఉంటుందంట. The etheric double should not be considered as a separate vehicle of consciousness. దాంట్లో కూడా ప్రజ్ఞాంశం ఉంటుంది బాగా, కానీ అది వేరే ప్రజ్ఞానం అనుకోవద్దండి, అది కూడా ఫిజికల్ బాడీలో భాగమే. ఈ 2 కలిపి ఫిజికల్ బాడీగా చెప్తా ఉండము. ఎందుకంటే మనం ముందుకి సెన్సిటైజేషన్ ఎట్లా చేయాలా, కంట్రోల్ ఎట్లా చేయాలని తెలుసుకోవాలి కదా. ఫస్ట్ స్టెప్ మనం ఆధ్యాత్మికంగా నడవాలంటే ఫిజికల్ బాడీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇథరిక్ డబుల్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సెపరేట్ వెహికల్ ఆఫ్ కాన్షియస్నెస్ బట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ ఆఫ్ డెన్స్ బాడీ. ద 2 టుగెదర్ కాన్స్టిట్యూట్ ద హోల్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ అని మనం ఏ దాన్ని మనం రెఫర్ చేసి ఇంకా మీట మాట్లాడబోతామో ఆ సబ్జెక్ట్ లో ఇథరిక్ డబుల్ అనేది కంపల్సరీగా దాంతో పాటు మనము ఆలోచించుకొని థింక్ చేసేటప్పుడు ఇథరిక్ బాడీ ఫిజికల్ బాడీ 2 కలిపి ఫిజికల్ బాడీగా మనము ఆలోచించాలి. ఇథరిక్ బాడీ అంటే 3 ఇంచెస్ మన శరీరం నుంచి వ్యాపించి ఉంటే ప్రాణమయ కోశం. అది ఇది ఒక ఇంట్రడక్షన్ కి మనం కొంచెం మనసులో పెట్టుకొని ఫర్దర్ ముందుకు పోవాలా. నెక్స్ట్ ది కంట్రోల్, ప్యూరిఫికేషన్ అండ్ సెన్సిటైజేషన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. ఇప్పుడు ఫిజికల్ బాడీ అంటే ఏమీ తెలిసింది మనకి, ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ చేయాలని తెలిసింది. దాన్ని ఏ రకంగా కంట్రోల్ అంటే దాన్ని ఏదో మనం కంట్రోల్ చేయాలని కాదు, దాన్ని ఎట్లా మన ఆధ్యాత్మిక దారిలో నడిచేందుకు వాళ్ళు ఏమి చెప్పినా కూడా ఏన్షియంట్ విజ్డమ్ పైన ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే వాళ్ళు చెప్పేది. ప్రతి పదము కూడా దానికే రెఫర్ చేస్తుంది. ఇంకేదో సాధనలకు కంట్రోల్ చేసి కఠినంగా శరీరాన్ని శిక్షించమని చెప్తా లేదు. కంట్రోల్స్ అధీనంలోకి తీసుకునేది, మంచి కార్యం చేసేకి, ఆధ్యాత్మిక నడక స్టార్ట్ చేసేకి కంట్రోల్స్ లో పెట్టుకునేది. అండ్ ప్యూరిఫికేషన్ అంటే అందరికీ తెలుసు, దాన్ని పరిశుద్ధత, శుద్ధీకరణం అంటాం కదా. అండ్ సెన్సిటైజేషన్ సూక్ష్మతరంగా చేసేది, అది గ్రహించే శక్తి రావాల. పైన వచ్చే ఇంట్యూషన్సే కానీ ఏది కానీ శరీరముతో తొందరగా గ్రహించాలన్నమాట. ఆ విధంగా మన ఫిజికల్ బాడీని మనం ఎట్లా రెడీ చేసుకోవాలి అన్న విషయం పైన ఐక్య టైమిన్ వాళ్ళు క్లియర్ గా ఇంకా చెప్తా ఉండరు.
within the limitation, but that should not discourage in any way. Within the limitation under which we work, there are still vast possibilities of progress and advancement open to us, and all that can be expected of us is that we make the best use of material that is available at present. ఇక్కడ వాళ్ళు ఏం రెఫర్ చేస్తా ఉండారంటే భౌతిక శరీరానికి ఒక ప్రజ్ఞ ఉంది. భగవంతుడు ఇచ్చిన ఇంకా మిషన్ మాదిరి కాదు, భౌతిక శరీరానికి కూడా ప్రజ్ఞ ఉంది. అది బట్ the perfect man of that time will be able to bring down for more of their divinity into physical consciousness than they are able to do now. పర్ఫెక్ట్ మ్యాన్ అంటే బాగా సెన్సిటైజ్ అయిండే వాళ్ళు డివినిటీని భూమిలోకి తీసుకొని వచ్చేకి సాధ్యమవుతుంది. ఆ రకంగా నువ్వు కావాలి అంటే నీ శరీరంలో కూడా ప్రతిస్పందించేకి దానికి ఒక ప్రజ్ఞ ఉంది భౌతిక శరీరానికి అనే విషయం ఫస్ట్ పాయింట్. అంటే అది మెటీరియల్ గా ఒక మెషిన్ మాదిరి, ఒక వస్తువు మాదిరి తీసుకోకూడదు. దాంట్లో కూడా ప్రాణశక్తి ఉంది, దానికి ప్రజ్ఞ ఉంది అని చెప్తా ఉంటారు. అక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. విత్ ద లిమిటేషన్స్ అండర్ విచ్ వి వర్క్ దేర్ ఆర్ స్టిల్ వాస్ట్ పాసిబిలిటీస్ ఆఫ్ ప్రోగ్రెస్. ఆ ప్రజ్ఞలో నుంచి మనము ఎంతో ప్రోగ్రెస్ చేసేకి మన శరీరాన్ని మనము అధీనంలో తీసుకొని సెన్సిటైజ్ చేసేకి సాధ్యమవుతుంది. ఎందుకంటే దాంట్లో భగవంతుడు ఆ ప్రజ్ఞ అనేది నింపి మనకు బాడీని ఇచ్చిండి. అడ్వాన్స్మెంట్ ఓపెన్ టు అస్, మనకి ఎంతో కూడా ఓపెన్ గా ఉంది ప్రజ్ఞ. ఆల్ దట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ of us is that we make the best use of material that is available at present. ఇప్పట్లో భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఈ భౌతిక శరీరంలోని ప్రజ్ఞను నువ్వు ఎంతవరకు వాడుకుంటావు అనేది ఇప్పుడు క్యాన్ బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్, మన దగ్గర నుంచి మనము ఎదురు చూడొచ్చు. మన ప్రజ్ఞని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రజ్ఞని, ఈ శరీరాన్ని, దీనికి ఉన్న ప్రజ్ఞని నువ్వు ఏ విధంగా వాడుకుంటావు అనేది ముఖ్యం. The self-culture in general, but the pursuit of self-culture with a definite object, namely self-realization. Actual గా ఏమి self-realization అంటారు వాడు. మనని మనం ఏమి అనేది తెలుసుకోవాలి. యాక్చువల్ గా అదొక ధ్యేయంగా చూస్తే the initial problem we have to tackle in dealing with the physical body is to bring it under our control. అయినంత వరకు కూడా ఫిజికల్ బాడీని మనం చెప్పినట్లు వినేట్లు పెట్టుకోవాలి. మనం అంటే ఎవరు? మనం దేని రెఫర్ చేస్తాము? మనల్ని మనం అనుకుంటాం, ఫిజికల్ బాడీనే మనం అనుకుంటాం. బట్ ఇక్కడ ఏం చెప్తా ఉంటారు? ఫిజికల్ బాడీని అండర్ అవర్ కంట్రోల్. ఎవరి కంట్రోల్లో? అవర్ అంటే ఎక్కడ? ఆత్మ కదా, అంటే జీవాత్మ. For which gaining some measure of control, it is not possible either to purify it or make it sufficiently sensitive in its response to the exquisitely delicate vibrations coming from within. ఎంత క్లియర్ గా ఉందంటే, ఫర్ వితౌట్ గెయినింగ్ సమ్ మెజర్ ఆఫ్ కంట్రోల్, ఏదైనా ఒక్క లెవెల్ కి నువ్వు దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని కొంచెమైనా కంట్రోల్ అంటే జీవాత్మ వేరే ఉంది, భౌతిక శరీరం వేరే ఉంది, మానసిక శరీరం వేరే ఉంది, మన ఈదర్ బాడీ ప్రాణమయ కోసం ఉంది, ఇవన్నీ వేరే ఉందని తెలుసుకొని నువ్వు దాన్ని గమనించే శక్తి నీలో వస్తుంది. వచ్చినప్పుడు కంట్రోల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ మాత్రం లేకపోతే నువ్వు దాంట్లోనే తాతాత్మకం అయిపోతే, మన శరీరమే మనము అనుకుంటే ఏమీ సాధించలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు ప్యూరిఫై ఇట్, భౌతిక శరీరాన్ని ప్యూరిఫై చేసి సెన్సిటైజ్ చేసేకి సాధ్యం కాదు. మేక్ ఇట్ సఫిషియెంట్లీ సెన్సిటివ్ ఇన్ ఇట్స్ రెస్పాన్స్ టు ద exquisitely delicate vibrations from within. Make it sufficiently sensitive. ఎంతవరకు మనం సెన్సిటివ్ గా చేయాలి శరీరాన్ని అంటే, అది లోపల ఏం చెప్తా ఉంది మనకి, అది ఏమి కోరుతా ఉంది, ఏ రకంగా మనకు అది ఇది చెయ్యి, అది చెయ్యొద్దు, ఇది కరెక్ట్, నీ శరీరంలో ఉన్నటువంటి దానికి ఉన్న ప్రజ్ఞను అది మనకు చెప్తుంది. దాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఆ విధంగా గ్రహించాలంటే కొంచెమైనా కూడా కంట్రోల్స్ కావాల్సి పడుతుంది. ఆ రకంగా వాడు చెప్తా ఉంటారు. ఆర్ మేక్ ఇట్ సఫిషియెంట్లీ సెన్సిటివ్, కొంచెమైనా సెన్సిటివ్ గా చేయాలి. ఇన్ ఇట్స్ రెస్పాన్స్ టు ద ఎక్స్క్విజిటివ్లీ డెలికేట్, చాలా సూక్ష్మతరమైనటువంటి వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ అంటే ప్రకంపనలు. ఆ ప్రకంపనలు అంటే ప్రతి వస్తువుకి విశ్వంలో ప్రకంపనలు ఉంది. సాలిడ్ లో కూడా ప్రకంపనలు ఉంది. ఒక్కొక్క ఆటం
కెమిస్ట్రీ తెలిస్తే తెలుస్తుంది. న్యూక్లియస్, ప్రోటాను, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి వేవ్స్ ఉంటుంది. అది ఆ విధంగా ఉంటుంది. అది దాని నుంచి వాళ్ళు అంటారు డెలికేట్ వైబ్రేషన్స్ కమింగ్ ఫ్రమ్ వితిన్. నీ లోపల నుంచి ఏమేమి అనిపిస్తా ఉంది, అక్కడ నుండి వచ్చిన తరంగాలను నువ్వు గ్రహించే శక్తి నీకు రావాలి అంటే, అంటే నీ బాహ్య బాడీ శరీరం ఏం చెప్తా ఉంది నీకు తెలియాలి అంటే నువ్వు కొంచెం కంట్రోల్స్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ అంటే గమనించాలి. గమనించే లెవెల్కి నీ బాడీని నువ్వు క్లీన్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. We should reminder that the physical body is a living instrument, not an animated instrument like motor car or violin, which obeys the laws of physics and chemistry only. అంతే కదా. మన దీంట్లో మోటార్ కార్ కానీ వైలిన్ ఎత్తుకుంటే అవి కెమిస్ట్రీకి ఫిజిక్స్ కి లోబడి పనిచేస్తుంది. జోరుగా లాగితే శబ్దం జాస్తి, సన్నగా లాగితే శబ్దం తక్కువ, దీంట్లో ఈ కాంపౌండ్ వేస్తే ఆ సౌండ్ వస్తుంది. అదంతా కెమిస్ట్రీ ఫిజిక్స్. బట్ అట్లా కాదు బాడీ ఉండేది. We should remember that physical body is a living instrument. ప్రాణంతో ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరము బాడీ. ఎందుకంటే అది పెరుగుతుంది, చిన్నగా ఉంటుంది, పెరుగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. ఒక స్టేజ్ లో ఆ శరీరం వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే అది పెరుగుతా ఉంది కదా, జీవం ఉంది కదా దాంట్లో. అందుకే లివింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటా ఉండరు. నాట్ ఎన్ యానిమేటెడ్ ఇన్స్ట్రుమెంట్, ఇట్లాంటివి కాదు. It has got something which may be called semi-conscious. కొద్దిగా దాంట్లో ప్రజ్ఞ ఉంది, పూర్తి ప్రజ్ఞ కాదు, సెమీ కాన్షియస్. ఒక లెవెల్కి దాంట్లో కూడా ప్రజ్ఞాంశం ఉంది. ఉండబట్టి శరీరం పెరుగుతా ఉంది, తరుగుతా ఉంది, చేంజెస్ అవుతా ఉంది. వయసుతో పాటు శరీరం మారిపోతుంది కదా. All of us must have experienced this resistance from the physical body if we have ever tried to change our physical habits and mode of living. మనము అందరికీ కూడా మనకందరికీ కూడా ఎక్స్పీరియన్స్, అనుభవానికి వచ్చే ఉంటుంది. ఏమి అంటే మన ఫిజికల్ హ్యాబిట్స్, మనం ఏది అలవాట్లు చేసుకోండామో, మళ్ళీ మోడ్ ఆఫ్ లివింగ్, ఏ రకమైన జీవితానికి అలవాటు పడి ఉండామో. మోడ్ ఆఫ్ లివింగ్ అంటే మెథడ్ ఆఫ్ లివింగ్. ఏ టైప్ ఆఫ్ జీవితంలో 8 గంటలకు లేసే వాళ్ళు ఉంటారు, 9కి లేసే వాళ్ళు ఉంటారు, 4కి లేసి మెడిటేషన్ చేసేవాళ్ళు, ఏదో తిండి, ఒక్కొక్కరి ఒక్కొక్క జీవితం ఉంటుంది. ఆ రకమైన జీవితానికి ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిజికల్ బాడీ, శరీరం కొన్ని జాగాల్లో ఒప్పుకోదు. వద్దు, నాకొద్దు, నేను పడుకుంటాను చాలు అంటుంది. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ప్రజ్ఞ ఉంది శరీరానికి అని చెప్పేకి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. అంటే ఆ ప్రజ్ఞ మనల్ని హెచ్చరిస్తుంది. నాకు రెస్ట్ కావాలా, నాకు రెస్ట్ కావాలా అన్నట్లు అనిపిస్తుంది. 4కి లేస్తామనుకుని వద్దులే అని మళ్ళీ 5 గంటలు పడుతుంది. అది ఆ ఫీలింగ్, ఆ ఇంట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మన బాడీ నుంచి వచ్చింది, శరీరం. అది సూక్ష్మంగా వచ్చే ప్రకంపనాలు. దానికి ఉన్నటువంటి సెమీ కాన్షియస్నెస్ పనిచేస్తా ఉంది అక్కడ. అది చెప్పేకి వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తుంది. All of us must have experienced the resistance from the physical body. It is true that most of the trouble that we have to encounter when we make an effort to change our mode of living is due not to physical body, but to desire and mental bodies. And in most cases, the physical body is the only instrument through which our desire and mental bodies try to gain what they want. ఇది కాకుండా మనలో మనకందరికీ తెలుసు, కామదేహం ఉంది, మనోదేహం ఉంది, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీస్ ఇవంతా కూడా ఉంది. అవి కూడా కొంచెము రెసిస్ట్ చేస్తుంది ఫిజికల్ బాడీని. ఇట్ ఈస్ ట్రూ దట్ మోస్ట్ ఆఫ్ ది ట్రబుల్స్ దట్ వీ హ్యావ్ టు ఎన్కౌంటర్, మనము భరించాల్సిన కొన్ని పరిస్థితులు వస్తుంది కదా ఫిజికల్ బాడీలో. దాంట్లో వెన్ వీ మేక్ ఎన్ ఎఫర్ట్ టు చేంజ్ అవర్ మోడ్ ఆఫ్ లివింగ్, మనం ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అనుకుంటాం. 4 గంటలకు లేయాలి అని అనుకున్నామే అనుకో, మన మామూలు టైము 6 ఉండొచ్చు. లేదు మనము 4కి లేయాలా అనుకుంటే మన మోడ్ ఆఫ్ లివింగ్ చేంజ్ చేసుకోవాలా అనుకుంటా ఉన్నాం, మన పద్ధతులు మార్చుకోవాలా అనుకున్నప్పుడు ఈజ్ డ్యూ నాట్ టు ఫిజికల్ బాడీ, పూర్తిగా ఫిజికల్ బాడీ అధీనంలో కూడా ఉండదు, బట్ టు ద డిజైర్ అండ్ మెంటల్ బాడీస్. ఇది కాకుండా మెంటల్ బాడీస్ ఉంది కదా, డిజైర్, కోరిక అని ఉండేది, ఇచ్ఛాశక్తి కూడా కొంచెము ఉంటుంది దాంట్లో. ఇచ్ఛాశక్తి బలంగా ఉన్నప్పుడు సాధ్యం desire and mental bodies, and in most cases physical body is only instrument through which our desires and mental bodies try to gain what they are. ఈ భౌతిక శరీరం పైన ఇంకా ఏమేమి ఎఫెక్ట్స్ ఉంది అంటే
ఈ మానసికమైన ఎఫెక్ట్స్, ఈ ఎమోషనల్ ఎఫెక్ట్స్, ఉద్వేగాలు, వాటివి కూడా దీనిపైన పనిచేస్తుంది. అందుకని మన మోడ్ ఆఫ్ లివింగ్ మార్చుకోవాలంటే కొంచెం కష్టమైంది. అంటే ఏమర్థము, 3 కలిసి ఉంది. అక్కడి నుంచి నువ్వు ప్యూరిఫై చేసుకొని రావాలి. మనసు, భావనలు, శరీరము అన్ని కూడా ప్యూరిఫికేషన్ కావాల్సింది. The first step in bringing a physical body under our control is to separate ourselves in consciousness from it and realize as fully as possible when we are different from the master of the body. First step in bringing a physical body under our control. మన ఫిజికల్ బాడీని కొంచెమైనా మనము ఇచ్ఛాశక్తితో కంట్రోల్ చేయాలి అని అనుకుంటే, ఇచ్చ ఎక్కడి నుంచి వస్తా ఉంది? లోపల నుంచి వస్తుంది. లోపల అంటే ఏమర్థము? మన భావనలు, మనస్సు. సెపరేట్ అవర్ సెల్స్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ఇట్. మన కాన్షియస్నెస్ ని పక్కన పెట్టి శరీరం ఏం చెప్తా ఉంది అని కొంచెం గమనించాల్సి. రియలైజ్ యాజ్ ఫుల్లీ యాజ్ పాసిబుల్ దట్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ. లోపల ఉన్న జీవాత్మ అనేది ఒకటి ఉంది, శరీరం అడుగుతా ఉంది అన్న విషయాన్ని కొంచెమైనా మనం అనుభవానికి తెచ్చుకునేకి ప్రయత్నం చేయాలి. సాధ్యం అవుతుంది అంటారు. ఫస్ట్ స్టెప్ అదే అంటారు, ఫిజికల్ బాడీ అండర్ అవర్ కంట్రోల్. మన బాడీని మనం కంట్రోల్ చేయాలంటే మనం పక్కన వచ్చి గమనించాల్సి ఉంటుంది. మనం అనేది వేరే, బాడీ అనేది వేరే. బాడీ ఏం అడుగుతా ఉంది అన్నది గమనించాలి. అంటే ఒక ప్రత్యేక భావం నుంచి రావాల్సి ఉంటుంది మనం బయట. సెపరేట్ అవర్ సెల్స్ ఇన్ కాన్షియస్నెస్. మన ప్రజ్ఞతో మనమల్ని మనం పక్కన పెట్టుకొని గమనించాలి ఏం జరుగుతుంది లోపల. రియలైజ్ యాజ్ ఫుల్లీ యాజ్ పాసిబుల్. నీకు తెలిసినంత వరకు, అర్థమైనంత వరకు నిన్ను నువ్వు లోపల గమనించు. that we are different from the master of this body. ఈ బాడీ కాకుండా నేను ఒకటి ఉండాను అంటే మీ జీవాత్మ అని అనుకోండి. జీవాత్మ యాక్చువల్ గా మనము అనేది దానికి రెఫర్ చేసుకోమంటారు. ఇంకా కొన్ని విషయాలు చెప్తా ఉంటారు వీళ్ళు. ఇక్కడ ప్యూరిఫికేషన్, కంట్రోల్, ఆయన ఇంకా సెన్సిటైజేషన్ చెప్పాలా. should be our attitude towards the physical body, which we must recognize as a living thing with its whims and idiosyncrasies. It is natural desire to feel comfort and to avoid anything to which it is not used. ఏదైతే మనకు అలవాటు లేదో దాన్ని వదిలేయాలని శరీరాన్ని కోరుకుంటుంది. దానికి ఎందుకు చేసుకోవాలని ఉండదు. Should our attitude towards the physical body, which we must recognize as a living thing. దీనికి ప్రాణశక్తి ఉంది, లివింగ్ థింగ్ అంటాం కదా, ఎందుకంటే అది పెరుగుతోంది, తరుగుతా ఉంది. which it whims and idiosyncrasies. అంటే దానికి ఈ పద్ధతిలో ఈ రకంగా ఉండాలి అని ఒక ఏమంటారు, ఒక సిస్టమ్ లో ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ డిజైర్ టు ఫీల్ కంఫర్ట్. దాని శరీరం ఎప్పుడు కూడా కంఫర్ట్ గా ఉండాలనే కోరుతుంది. కాబట్టి అండ్ టు అవాయిడ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ యూస్డ్. దానికి ఏది అలవాటు లేదో, కంఫర్ట్ లేదో అది నాకు వద్దని చెప్తుంది. ఎందుకంటే దాని కంఫర్ట్ జోన్ లోనే ఉండాలని శరీరం కోరుతుంది. అంతే కదా, సుఖంగా ఉండాలనే కోరుతుంది. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పర్సిస్టెంట్ అండ్ రిజిడ్ డిసిప్లైన్ టు విచ్ ద ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పర్సిస్టెంట్. ఎప్పుడు మనము ఆ కండిషన్ లోనే, పర్సిస్టెంట్ అంటే సదా ఆ కండిషన్ లోనే పెట్టింటాం అనమాట. రిజిడ్ డిసిప్లైన్ టు విచ్ ద ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్. మనము ఒక పద్ధతిలో దాన్ని పెట్టుకొని దాన్ని కండిషన్ చేసేసింటాం మనమే. కొన్ని మనకు నచ్చదు, చిన్నప్పటి నుంచి ఆ వాడుకలు ఉంటాయి, అవి అట్లే పెట్టుకొని వస్తాం. అంటే మనమే దాన్ని ప్రాక్టీస్ లో పెట్టింటాం అనమాట. Without this discipline, we cannot develop the capacity to dissociate ourselves from the body, and unknown to ourselves, we shall continue to be its slave. మనమే దానికి అలవాటు చేసి మనము వేరేగా దాని నుంచి రాలేక మనము దానికి బానిస అయిపోతా ఉన్నాం, ఫిజికల్ బాడీ. దిస్ డిసిప్లైన్ డస్ నాట్ మీన్, however, our going to the outer extreme and torturing the body and subjecting it to the unnecessary strain as it is done by some misguided fakirs and religious people. వాళ్ళు చెప్తాను, ఇది డిసిప్లైన్ పేరుతో అవర్ గోయింగ్ ఇన్ టు ద అదర్ ఎక్స్ట్రీమ్, చాలా కొనకపోయి శరీరాన్ని హింస పెట్టేది, దాన్ని టార్చర్ పెట్టేది, ఇవన్నీ చేయకూడదు.
ఎందుకంటే దాంట్లో కూడా ఉంది ప్రాణశక్తిని. ఆ విధంగా చేసి నువ్వు కంట్రోల్ చేయకూడదు, అది తప్పు. కొందరు ఫకీర్స్ వీళ్ళంతా చేస్తారు, రిలీజియస్ పీపుల్. ఉపాసం అనేది టోటలీ నీళ్లతో పెట్టేది కొన్నాళ్ళు, అట్లాంటివి ఏమేమేమో ఉంటాయి కదా కొంచెం ఇది. These extreme methods are wholly wrong, and the Bhagavad Gita, and in fact all great teachers have warned us against them. మన గురువులందరూ కూడా చెప్తున్నారు, భగవద్గీతలో కూడా ఉంది, మధ్య మార్గమే మంచిది. ఎప్పుడు కూడా విపరీతానికి దేనికి పోవద్దు, శరీరాన్ని ఓవర్ గా కష్టం పెట్టద్దు, ఎందుకంటే అది ఇన్స్ట్రుమెంట్, దాని ద్వారానే నువ్వు సాధన చేయాలి. Physical body is brought under control simply by applying steady pressure of will in changing its wrong habits and using practice and కామన్ సెన్స్ ఇన్ ద మేనేజ్మెంట్. అంతే చెప్తా ఉండదు వాళ్ళు, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని ఒక్క లైన్ లో చెప్తా ఉండరు క్లియర్ గా. ఫిజికల్ బాడీ ఈజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ సింప్లీ బై అప్లయింగ్ స్టడీ ప్రెషర్. ఇచ్ఛాశక్తిని వేసుకొని మనము స్టడీ ప్రెషర్, దినము చేయాలి, నేను చేయాలి, నా వల్ల అవుతుంది అనుకొని మనము చేస్తా వస్తే రాంగ్ హ్యాబిట్స్ నుంచి బయట తీసుకొస్తాం. అండ్ యూజింగ్ పేషెన్స్, దాంతో పాటు మనకు ఓర్పు ఉండాలా. అండ్ కామన్ సెన్స్ ఇన్ ఇట్స్ మేనేజ్మెంట్, దాన్ని ఎట్లా మనం మేనేజ్ చేయాలనే మామూలు పద్ధతుల్లో సింపుల్ గా వేయాలి. అభ్యాస వైరాగ్యం అని భగవద్గీతలో చెప్తారు కదా, అంతే. అంతలో చేసుకొని పోతా ఉంటే శరీరము మనస్సు అంతా కూడా కంట్రోల్స్కి వస్తుంది. ద పర్పస్ ఆఫ్ తప ఆర్ of various kinds practiced intelligently is to acquire this kind of control over physical body. ఈ ఏమంటారు, తప జపాలు ఇవన్నీ కూడా చేస్తా ఉండేది ఎందుకు అంటే ఒక పద్ధతిలో లివింగ్ స్టార్ట్ చేసి ఫిజికల్ బాడీ మీద కంట్రోల్స్ తెచ్చేకి సాధ్యమవుతుంది. ఆ రకంగా అది కూడా మన హిందూ కల్చర్ లో పూర్తిగా ఉంది. పర్పస్ ఆఫ్ తపాస్ ఆర్ పర్పస్ ఆఫ్ తపస్సు అన్నా పర్వాలేదు, జపాలైనా పర్వాలేదు. ఆ వేరియస్ కైండ్స్, ఎన్నో రకాలుగా ఇటువంటివన్నీ ఉంది. ప్రాక్టీస్ ఇంటెలిజెంట్లీ, అది కూడా వాళ్ళు గురువులు మనకి ఒక తెలివిగా చెప్పిస్తారనమాట. ఈ టైంలో చెయ్యి, ఇంత చెయ్యి, ఇట్లా అనేసి అంత. ఈజ్ టు అక్వైర్ దిస్ కైండ్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ఫిజికల్ బాడీ, మన శరీరం మీద కొంచెంగా ఒక కంట్రోల్ తెచ్చేకి, అధీనంలోకి పెట్టుకునేది. ఎందుకు అధీనంలో పెట్టేది అంటే ముందుకు పోయేక, ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి అంటే కొంచెం మనం దాన్ని కంట్రోల్ చేయకపోతే మనం స్లేవ్ అయిపోతాం, దానికి ఏమి సాధించలేము. మేక్ ఇట్ ఎన్ ఒబీడియంట్ సర్వెంట్, మనకు అది సర్వెంట్ గా ఉండాలి. మనకు మనం చెప్పినట్లు ఫిజికల్ బాడీ వినే రకంగా మనము ప్రయాణం చేయాలి, ఆ రకంగా దాన్ని కంట్రోల్స్ తీసుకురావాలి. అది కూడా టైం చేసేది, మెత్తగా చెప్పి చిన్నగా ప్రాక్టీస్ చేపించి విల్ పవర్ పెట్టాలా, నేను ఇది చెయ్యను ఇట్లే చేస్తాను అనుకుని అట్లంతా చేసి మనము కొంచెం కామన్ సెన్స్ కూడా యాడ్ చేయాలా అని చెప్తా ఉంటారు థైమిన్ వాళ్ళు. ఇట్లుంటే ఇది బెటర్ కదా, మనకున్న అట్మాస్ఫియర్, మనకున్న సౌలభ్యాల్లో మనం చేయాలి. ఒబీడియంట్ సర్వెంట్ టు ద సోల్ so that it carries out efficiently without resistance whatever it is required to do. ఏ అడ్డంకులు లేకుండా శరీరము తన పనిని తను క్లీన్ గా, ఎఫిషియెంట్ గా, అంటే పూర్తి శక్తితో అది పని చేస్తుంది బాడీ. ఈచ్ సాధక ఆర్ aspirant can derive his own methods of acquiring this kind of control for the need of his own methods. ఈచ్ సాధక ఆర్ ఆస్పిరెంట్, ఎవరెవరు సాధనలో ఉంటారో క్యాన్ డివైజ్ హిస్ ఓన్ మెథడ్స్ ఫర్ అక్వైరింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళే ప్రయత్నం చేసి ఎట్లా ఉండాలి, వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ బాడీ తత్వానికి వాళ్ళే తెలుసుకొని పోతారనమాట. ఫర్ ద నీడ్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఆర్ డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్ భౌతిక ప్రపంచమే కాదు, లోపల ప్రపంచం కూడా ఎవరికి సంబంధం ఉండదు. ఒకరు చేసినట్లు ఇంకొకరు చేయాలని లేదు, ఎవరికి అయినా పర్వాలే వాళ్ళ పొటెన్షియల్స్ లో వాళ్ళ ప్రయత్నంలో సాధన సాధించాలి. వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ వన్ ఇండివిజువల్ మే బి అన్నెసెసరీ ఇన్ ద కేస్ ఆఫ్ అనదర్. క్లియర్ గా చెప్తా ఉంటారు, ఎవరి మటుకు వాళ్ళు, ఎవరి కెపాసిటీస్, ఎనర్జీస్ ఇవన్నీ కాక పాస్ లైఫ్ ఎఫెక్ట్ ఉందని తెలుసు మనకి, ఈ రకంగా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరెవరి దారిలో వాళ్ళు ప్రయత్నం చేసి స్వప్రయత్నంలో ముందుకు పోవాలి.
Supposing we have acquired the necessary control over the physical body, can do with it what we want. మనము ఒకవేళ కొంచెము దాన్ని మన అధీనంలో తీసుకుని ఇంకా మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకోవచ్చా అని అడుగుతా ఉంటారు. వాట్ వీ హ్యావ్ టు డూ నెక్స్ట్, అట్లయిన ఇంకా ఏం చేయాలి? సరే ఓకే, ఒక లెవెల్కి నువ్వు తీసుకొచ్చినావు బాడీని, నెక్స్ట్ స్టెప్ ఏమి? వీ హ్యావ్ టు ప్యూరిఫై ఇట్, దాన్ని లోపల ఉన్న మలినాన్ని తీసి దాన్ని శుద్ధం చేసి పరిశుద్ధత తీసుకురావాలి, ప్యూరిఫై చేయాలి. ఫస్ట్ బాడీని ప్యూరిఫై చేయాలి. ఇదే విధంగా ఈ బుక్ లో మెంటల్ బాడీ, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ అన్నిటిని కూడా వాళ్ళు ఎట్లా క్లీన్ చేయాలని చెప్తారు. ఇది స్టార్టింగ్. హ్యావ్ టు ప్యూరిఫై, తప్పకుండా. హ్యావ్ టు అంటే కంపల్సరీ, తప్పకుండా దానిని పరిశుద్ధం చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు బాడీని తెలుసుకుంటావో, కంట్రోల్ కొంచెం తెచ్చి ఇంకా దాన్ని ప్యూరిఫై చేసేకి సాధన. నెక్స్ట్ స్టెప్ ప్యూరిఫై చేయాలి. ఏదైనా కూడా, ఏ బాడీ అయినా. వాట్ డస్ ప్యూరిఫై మీన్స్? ప్యూరిఫై చేసేదంటే ఏమి? ప్యూరిటీ నాట్ ఓన్లీ ఇన్ కనెక్షన్ విత్ ద ఫిజికల్ but also in connection with our emotional and mental vehicles, means the preponderance in our vehicles of these constituents of those combination of matter which has respond easily to higher vibrations. Clear ga undi. ఎట్లా మనం ప్యూరిఫై చేసుకునేది అంటే, ఒక ఫిజికల్ బాడీనే కాదు, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీస్ కూడా. అంటే మన భావనలు, ఉద్వేగాలు, ఎమోషన్స్ ఉంటాయి. ఇట్లా కావాలా, మనకు తెలియకుండా మనకు ఉంటుంది, మనం క్యారీ చేసి ఉంటాం పాస్ట్ లైఫ్ లో, ఇప్పుడు ఉంటుంది, కొత్తవి వచ్చి ఉంటుంది. కానీ ఉద్వేగాలు అనేది లేకుండా మనిషి ఉండరు. వాటి దగ్గర నుంచి కూడా ప్యూరిఫై కావాలా. మెంటల్ వెహికల్స్, థాట్స్, మనసు కదా, మనసు అంటే ఏమి? గ్రూప్ ఆఫ్ థాట్స్. ఆ థాట్స్ ని ప్యూరిఫై చేయాలి. మీన్స్ ద ప్రీపాండరెన్స్ అంటే డీప్ థింకింగ్. పాండరింగ్ అంటే థింకింగ్, ప్రీపాండరింగ్ అంటే బాగా థింక్ చేసి ఎక్కడి నుంచి పుడతా ఉంది ఈ ఆలోచనలు. రమణ మహర్షి వాళ్ళు అదే కదా చెప్పేది, నువ్వెవరు తెలుసుకో అంటే మీ లోపలికి పోయి ఆలోచించాలి. ఆత్మతత్వమే కదా వాళ్ళు. ప్రీపాండరింగ్ ఇన్ అవర్ వెహికల్ ఆఫ్ దోస్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఏమేమి ఉందో దాని లోపల. ఏమి దోస్ అంటే ఏవేవి? ఈ మూడు బాడీలు, ఈ శరీరాలు మూడు, ఫిజికలీ, మెంటలీ, emotional, of those combination of matter which can respond easily to higher vibrations. ఈ మూడు కూడా హయ్యర్ వైబ్రేషన్స్ కి గ్రహించే మాదిరి మనము ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. ప్యూరిఫికేషన్ అంటే అది. ఒక శరీరము స్నానం చేస్తే ప్యూరిఫై కాదు. శరీరంలో ఉన్న తత్వాన్ని, లోపల ఉన్న జీవాత్మ అంటే శరీరం అంటేనే ఈ మూడు. బాహ్యం అంటే త్రైలోక్యం, జీవనం అంటాం కదా. మూడిట్లోనూ మనం ప్రతిదినము కూడా జీవిస్తూ ఉంటాం. ఈ మూడిట్లో భావనలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, శరీరము పనిచేస్తుంది. అన్నిట్లోనూ భగవంతుడు కాన్షియస్నెస్ పెట్టింది. on all the planes, combination of matter are definitely and specifically related to certain vibration powers. ప్రతి దాంట్లో కూడా ఒక ప్రకంపనలు అనేది ఉంది. నేను చెప్తే కదా, అన్ని స్టేజెస్ లో సృష్టిలో ప్రతి అణువులోనూ ప్రకంపనాలు. కెమిస్ట్రీ చెప్తుంది. అప్పుడు వీటిలో ఉండక ఎట్లుంటుంది? ఖండితంగా ఉంటుంది. ఈథర్ అంటే దూరం ఉండొచ్చు, అణువులు లైట్ వెయిట్ ఉండొచ్చు, కానీ ప్రకంపనాలు ఉన్నే ఉంటుంది. అదే విధంగా మనసులో కూడా ప్రకంపనాలు ఉంటుంది. మన దాంట్లో ఉంది కదా, మనోజవం మారుత తుల్య వేగం అని అందరికి తెలిసింది. అంటే అంత స్పీడ్గా మనస్సు పోతుంది. All the planes, combination of matter are definitely and specifically related to certain vibratory powers. దానికి ఒక ప్రకంపనల శక్తి ఉంటుంది, వైబ్రేటింగ్ పవర్స్. అది మూవ్ అయితేనే ఉంటుంది వైబ్రేషన్స్. So that the particular grade of matter can respond only within certain limit of vibrations, not outside these limits. కెమిస్ట్రీ చెప్తా ఉండరు. ఆ వైబ్రేషన్స్ దాని శక్తికి ఎంత వరకు ఆకర్షణ వికర్షణలు ఉంటుందో అంతవరకు అది వైబ్రేషన్ అవుతుంది. దాన్ని దాటిపోలేదు. దానికని ఒక పరిధి ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది, దానికి ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. కెమిస్ట్రీ అంతే. కెమిస్ట్రీ తెలిస్తే అర్థమే. అలా పరిధిని దాటి అవి పోలేకపోతుంది. ఇట్లాంటివి మన మూడు శరీరాల్లోనూ ఉంది. మూడుని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ప్రెసెంట్ వీ షల్ కన్ఫైన్ అవర్సెల్వ్స్ టు ద ఫిజికల్ బాడీ. చాలా డీప్ కొద్దు. ఇప్పుడు మనం ఫిజికల్ చదువుతా ఉంటాం కదా, దాన్నే చదువుతాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని ఆథర్ చెప్తా ఉంటారు. is determined and limited by the quality and proportion of various
grades of matter present in it. A body which is is determined and limited by quality and proportion of various grades of matter present in it. ఒక రకమైన పదార్థములోనే శరీరం నిర్మించలేదు, రకరకాల గ్రేడ్స్ ఉంది. ఏమేమో ఉంది. ఏమి బోన్స్ ఒక డెన్సిటీలో ఉంటుంది, బ్లడ్ ఒక డెన్సిటీలో ఉంటుంది, నరాలు ఇంకొక డెన్సిటీలో ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఇట్లా ప్రతిదీ ఉంటుంది అణువులతోనే, కానీ వేరే వేరే కాంపోజిషన్స్ లో ఉంటుంది. అది చెప్పారు వాళ్ళు. determined and limited by the quality and proportions of various grades of matter. రకరకాల సాంద్రతతో, గ్రేడ్స్ తో, వాటి వాటి లక్షణాలతో శరీరము నిర్మించబడి ఉంది. A body which is composed preponderantly of the inner vibrations అంటే will be able to respond easily to the higher vibrations and will be more or less impervious to those which are lower. ఇక్కడ క్లియర్ గా చెప్తాండారు. కొందరికి బాగా మెంటల్ బాడీస్ అవన్నీ కూడా ప్యూరిఫై అయ్యి డెవలప్ అయింటే వాళ్ళ వైబ్రేషన్స్ అంత సూక్ష్మంగా ఉండే విషయాలను ఆయన గ్రహించగలుగుతుందంట. ఏ బాడీ విచ్ ఈస్ కంపోజ్డ్ preponderantly of ఫైనర్ కాంబినేషన్ లో కానీ అది ఇంపార్టెన్స్ అంటే దాని లోపల ఉన్న పదార్థము చాలా ఫైన్ గా ఉంది అంటే ఏమనాలా దాన్ని, క్లియర్ గా ఉంది, దాంట్లో బాగా డెవలప్ అయి ఉంటుంది లోపల పదార్థాలు ఉన్నప్పుడు విల్ బి మోర్ ఆర్ లెస్ ఇంపర్వియస్ టు దోస్ will be able to respond easily to the higher vibrations and will be more or less impervious to those which are lower. While a body which is composed predominantly of coarser combination అంటే అటువంటి వాళ్ళు హయ్యర్ వైబ్రేషన్స్ ని ఈజీగా గ్యాదర్ చేస్తారు. వాళ్ళు ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు ఏం తెలుసుకోవాలో తొందరగా గ్రహించే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అణువులు సూక్ష్మంగా ఉంటుంది అనమాట. అంటే ఫైన్ అయింది, రిఫైన్ అయింది, ప్యూరిఫై అయింది అని అర్థం కదా. అదే కొందరిలో ఇంకా ప్యూరిఫికేషన్ అందరిలో కొంచెం కొంచెం స్టేజెస్ లో ఉంటుంది. ఇప్పుడు కొందరిలో డెన్స్ గా ఉంది అంటే కోర్స్ గా ఉంది, కొంచెము అంత ఫైన్ కాకుండా ఉండొచ్చు, కొంచెము ఏం చెప్పాలా కొంచెం అంత డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంత కోర్స్ అంటే కొంచెం దప్పంగా అంటాం కదా మనము. ఆ బాడీలో ఆ మాదిరి ఉన్నప్పుడు coarser combination will respond easily and instantly to the lower thoughts. కొందరికి ఫైనర్ గా ఉండదు వాళ్ళలో కాంబినేషన్, అణువులు కానీ గ్రహించే శక్తి. వాళ్ళు లోయర్ దాన్ని బాగా గ్రహిస్తారనమాట. లోయర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ లోయర్ దానికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఆ విధంగా ఉంటుంది. బాగా డెవలప్ అయ్యే వాళ్ళు హైయర్ దానికి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా ఆ స్టేజ్ పోతారు. కాకపోతే అట్ ప్రెసెంట్ ఏముంటే అది ఎమోషన్స్ అండ్ విల్ బి అనేబుల్ టు క్యాచ్ దోస్ విచ్ బిలాంగ్ టు ద ఫైనర్ గ్రేడ్స్. పైన ఉండేవి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే ఇంకా డెవలప్మెంట్స్ కోర్స్ లోనే ఉండరు, పైనకి పోలేదు. ఇన్ వన్ వే ద హోల్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది ప్యూరిఫికేషన్ కోసం చెప్తా ఉన్నారు. శరీరం లోపల అణువులు ఉంది, అవి ప్యూరిఫై కావాలి. బాగా ప్యూరిఫై అయిన వాళ్ళు పైన వచ్చే విషయాలకంతా కూడా గ్రహించే శక్తి వాళ్ళకు ఉంటుంది. కొంచెం ప్యూరిఫికేషన్ తక్కువ ఉండి ప్రాసెస్ లో ఉండి కోర్స్ గా ఉంటే అంటే అణువులన్నీ కూడా అంత ఫైన్ గా లేకపోతే వాళ్ళు లోయర్ విషయాలను గ్రహించేకి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఆ ప్రపంచంలో ఈదుతా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ చెప్పినామన్నా వాళ్ళ వల్ల కాదు, అర్థం. In one way, the whole body is an instrument, but the nervous system is the special instrument through which the emotions and thoughts and other higher energies of the soul can find expression on the physical plane and appear in physical consciousness. మన భౌతిక జ్ఞానానికి, మన ప్రజ్ఞకి సంబంధం ఇచ్చేది మన నర్వస్ సిస్టమ్, మన నాడులు. 72,000 నాడులు ఉంది శరీరంలో. భగవంతుడు అంత సృష్టి చేసినాడు. ఏ టిప్పు పగిలినా మనకు బ్లడ్ వచ్చినా నొప్పి తెలుస్తుంది. అక్కడ నర్వస్ సిస్టమ్ ఉంది, వర్క్ చేస్తా ఉంది. In one way, the whole body is an instrument, but the nervous system is a special instrument. Nervous system బాగుంటేనే మిగతా బాడీ అంతా కూడా పనిచేస్తుంది. Through which the emotions and thoughts and higher energies of the soul, ఎమోషన్స్ మనకున్న భావనలు, ఆలోచనలు అంటే
ఈ కామదేహాలే కానీ మనోదేహాలే కానీ ఆలోచనలు ఇవన్నీ కూడా పాస్ అయ్యేది నర్వస్ సిస్టమ్. థాట్స్ అండ్ అదర్ హైయర్ ఎనర్జీస్ ఆఫ్ ద సోల్, పై నుంచి వచ్చే ప్రజ్ఞను గ్రహిస్తే కూడా, అంటే మనకున్న ఇంట్యూషన్స్ వస్తే ఒకవేళ వచ్చిన అవన్నీ కూడా గ్రహించేది నర్వస్ సిస్టమ్. ఫైండ్ ఎక్స్ప్రెషన్ దాంట్లో వస్తుంది ఆన్ ద ఫిజికల్ ప్లేన్ అండ్ అపియర్స్ ఇన్ ఫిజికల్ కాన్షియస్నెస్. ఈ భౌతిక ప్రపంచంలో, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఏమన్నా రావాల్సి ఉంటే కూడా నర్వస్ సిస్టమ్ ద్వారానే మన శరీరంలోకి మన ప్రజ్ఞకి ప్రవేశిస్తుంది. పీనల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంది, మనకు తెలుసు. ఇక్కడ మన రెండు కళ్ళ మధ్యలో ఆజ్ఞాధార చక్రం ఉంది అంటాం. దాని కరెక్ట్ గా బ్యాక్ పీనల్ గ్లాండ్ ఉంది అంటారు. పీనల్ గ్లాండ్ డెవలప్ అయితే థర్డ్ ఐ అంటాము అంటారు లిటరేచర్. అక్కడి నుంచి అది గ్రహిస్తుంది అదర్ ప్లేన్స్ లో. అంటే అది కూడా పార్ట్ ఆఫ్ ఏ నర్వస్ సిస్టమ్. పిట్యూటరీ కూడా పార్ట్స్ ఆఫ్ ఏ నర్వస్ సిస్టమ్. కాబట్టి నర్వస్ సిస్టమ్ ని బాగా యాక్టివేట్ గా చేసి పెట్టుకోవాలి. ఏ క్లాట్ ఇన్ ద బ్రెయిన్, ఒకవేళ పొరపాట్ల వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తా ఉండరు, ఏదైనా ఒక చిన్న క్లాట్ వచ్చింది అనుకున్నాం. క్లాట్ అంటే ఒక చిన్నగా బ్లడ్ క్లాట్ అంటాం కదా, తెలుసు కదా క్లాట్. క్లాట్ ఇన్ ద బ్రెయిన్ మే కంప్లీట్లీ పెరలైజ్ ద బాడీ, బాడీని అంతా కూడా పారలైజ్ చేసేస్తుంది, ఏమిటికి పనికి రాకుండా చేసేస్తుంది. ఒక్క క్లాట్ వచ్చిందండి. క్లాట్ అంటే రక్తము గడ్డగట్టండి, చిన్నగా రక్తం ఏదైనా రక్తం తీసుకోపోయే వెజల్స్ లోపల క్లాట్ వచ్చింది, ఆ గడ్డ వచ్చింది అంటే ఆ సప్లై అందించిపోతుంది బ్రెయిన్ కి వచ్చేది. అప్పుడు ఏమైతుంది, నర్వస్ సిస్టమ్ డల్ అయిపోతుంది. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ కు ఆక్సిజన్ రాకపోతుంది. సైన్స్ అంతే. బట్ ఆ ద్వారానే మన ఆధ్యాత్మిక జ్ఞానం కూడా వస్తుంది అని చెప్తా ఉంటారు. బ్రెయిన్ మే కంప్లీట్లీ పెరలైజ్ అండ్ ద బాడీ పెరలైజ్ ద బాడీ అండ్ స్టాప్ ఆల్ వర్క్ ఆఫ్ ద సోల్ త్రూ ద బాడీ. ఒక్క క్లాట్ వస్తే చాలు బ్రెయిన్ డల్ అయిపోతుంది, ఏమి గ్రహించలేని స్థితికి వచ్చేస్తుంది అనమాట. స్టాప్ ఆల్ వర్క్స్ ఆఫ్ ద సోల్, మన ఆత్మ ఇచ్చేది ఏమి కూడా గ్రహించలేకపోతుంది త్రూ ద బాడీ. అంటే బాడీ ఎంత ముఖ్యమో, మన ఫిజికల్ బాడీ అంత ముఖ్యం. దాన్ని అంత మనము కాపాడుకొని సెన్సిటైజ్ చేసుకొని దాన్ని సరిగ్గా పెట్టుకోండి అంటాం. ఫిజికల్ బాడీ ఈస్ బిల్ట్ ఫ్రమ్ ద ఫుడ్ అండ్ డ్రింక్. ఎట్లా మనం దాన్ని శుద్ధం చేసుకోవాలి అంటే, మనం తినే తిండి పైన, మనం చేసే భావనల పైన, మనం చేసే ఆలోచనల పైన బాడీ పరిశుద్ధంగా ఉంటుంది. అందుకే నెగిటివ్ థాట్స్ అయినంత దూరం పోండి, అది ఎనర్జీని తీసేస్తుంది. పాజిటివ్ థాట్స్ ఏం చేస్తుంది, ఎనర్జీని వేస్తుంది. That we take and naturally the quality of constituents. The physical body is built from the food and drink. మనం తినే తిండి, ఆహారము, నీళ్లు ఏం తాగుతామో, డ్రింక్ అంటే ఎనీథింగ్, ఏం తాగుతామో దానిపైన దాని యొక్క క్వాలిటీ ఉంటుంది. బాడీ క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్, లోపల పదార్థాలు కూడా దాని మీద ఆధారపడుతుంది. మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడు లోపల కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే తినకూడదు తిన్నప్పుడు ఏమైతుంది, అందుకే మన దాంట్లో ధ్యానం చేసేటప్పుడు కానీ ఏదైనా మంచి కార్యాలు చేసినా, పూజలు చేసినా కూడా కొన్ని ఒక పద్ధతులు పెట్టినారు. ఎందుకంటే అప్పుడైనా కంట్రోల్స్ ఉంటే బాడీ బాగా పనిచేస్తుంది. విల్ డిపెండ్ టు ఎ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఫుడ్. మనం తినే ఆహారం అనేది చాలా ప్రభావితం చేస్తుంది. ఉపనిషత్తులో ఉంది, ఫైనర్ పార్టికల్స్ బ్రెయిన్ పోతుంది, అదే వీళ్ళు చెప్తా ఉండదు. వెరీ గ్రేట్ ఎక్స్టెంట్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఫుడ్. మనం తీసుకున్న ఆహారం నుంచి మన ఈ భౌతిక శరీరం ఏర్పడుతుంది. ముక్కలు బాగా మనం తిన్న ఆహారం నుంచే సెల్స్ డివైడ్ అయ్యేది, మనం వచ్చేది. నాలెడ్జ్ అంటే ఇది శరీరం బాగుంటేనే కదా నువ్వు గ్రహిస్తావు. నాలెడ్జ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఎనేబుల్డ్ అకల్టిస్ట్ టు క్లాసిఫై ఫుడ్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ accordingly as they affect the vibration capacity of the body as a whole. వాళ్ళు ఇప్పుడు మన అకల్టిస్టులు, మన గుప్త విజ్ఞానులు ఏం చెప్తా ఉంటారంటే, నాలెడ్జ్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, ఏ రకాలైన పదార్థాలను మన శరీరంలోకి పంపిస్తామనేది డిఫరెంట్ కేటగిరీస్ అకార్డింగ్లీ యాజ్ దే అఫెక్ట్ ద వైబ్రేటరీ కెపాసిటీ ఆఫ్ ద బాడీ. శరీరం దేనికి వైబ్రేషన్స్ ఉత్పత్తి చేస్తుందో అనే దానిపైన వాళ్ళు డివైడ్ చేసింది. Vibratory capacity of the body as a whole. The classification which is most familiar is that
They are divided into 3 groups. 3 రకాలు. Tamasic, Rajasic and Sattvic. Tamasic foods are those which promote inertia. Inertia అంటే ఎక్కడ దేశింది అక్కడే ఉంటుంది, దాన్ని కదిలించేకి ఒక శక్తి కావాలి, అంటే కొంచెము మత్తు. రాజసిక్ ఫుడ్ దోస్ విచ్ ప్రొడ్యూస్ యాక్టివిటీ, అది యాక్టివిటీని ఇస్తుంది రాజతత్వం. సాత్విక్ దోస్ విచ్ ప్రొడ్యూస్ హార్మనీ అండ్ రిథమ్, మనలో ఒక లయను ఒక సమాధానాన్ని కలిగించేది సాత్వికమైనటువంటి ఫుడ్. It is from the last group that the aspirant for spiritual knowledge has to make his selection as far as possible. ఎవరైతే స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి, ఈ దారిలో నడవాలి అనుకున్న వాళ్ళు అయినంత సాత్విక ఆహారం తీసుకోండి. ఎందుకంటే ఆహారం నుంచే శరీరం ఏర్పడుతుంది. శరీరంలో ఏర్పడిన సెన్సిటివ్ వైబ్రేషన్స్ నుంచే మన నర్వస్ సిస్టమ్ డెవలప్ అయ్యి పైన వచ్చేటటువంటి ఏదుందో ఉన్నతమైన దాన్ని గ్రహించేది నీకు సాధ్యం. We have seen after purification, the health is the next important requirement. Real health means harmonious functioning of all the vital organs in the physical body. నిజంగా ఆరోగ్యంగా ఉండారు అంటే అర్థమేమి? Harmonious functioning of all the vital organs in the physical body. ముఖ్యమైన ఆర్గన్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేస్తా ఉందా అంటే భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. But in many cases, it is the result of inner disharmony and lack of control disappears when those causes are removed. But there are few cases in which karmic cases are involved, and the person continues to suffer from ill health in spite of most vigorous self-discipline, abstemious life. కొందరిలో ఆ కారణాలు తీసేసి సరిచేయచ్చు, కొందరికి కార్మిక్ అకౌంట్స్ ఉంటుంది, కర్మ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత రకంగా చేసినా కూడా కర్మను అనుభవించాల్సిన స్థితి ఉంటుంది, అది డిఫరెంట్ మ్యాటరు. అయినంత నీ శరీరాన్ని నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలా. ఇన్ సచ్ కేసెస్ ద ఆస్పిరెంట్ షుడ్ గో త్రూ దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్ cheerfully and maintaining resolving the correct attitude and strict regulation of his physical life. అటువంటి పరిస్థితిలో కర్మ నుంచి మనకు వచ్చింటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఒక పద్ధతిలో జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది. The phase of ill health must come to an end sooner or later. By the time it does, he will have laid the correct foundation for a healthy physical life in the future. The phase of ill health అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు come to an end sooner or later. By the time does it, he will have laid the correct foundation. సరిగ్గా మనం ఆలోచించుకొని చేసుకుంటా వస్తే నిదానంగా ఫిజికల్ హెల్త్ కూడా డెవలప్ అవుతుంది. ఫర్ ఎ హెల్దీ ఫిజికల్ లైఫ్ ఇన్ ఫ్యూచర్, ముందుకు బాగుంటారు. We have seen that purity of physical body is necessary, but mere purity is not enough. ఇప్పటి వరకు ప్యూరిటీ చెప్పినారు, కంట్రోల్ చెప్పినారు, అవి రెండే సరిపోదు, అది కావాలా. దాంతో పాటు సెన్సిటైజ్ చేయాలా, సూక్ష్మతరం చేయాలా, గ్రహించే శక్తిని మనము సంపాదించాలి పైనుంచి వచ్చే వైబ్రేషన్స్. సంథింగ్ ఎల్స్ ఈస్ నీడెడ్ టు ఎనేబుల్ ద బాడీ, ఎస్పెషలీ ద నర్వస్ సిస్టమ్, to respond to the higher vibrations and energies, and this quality can be best expressed by the word sensitiveness. పైన వచ్చే ఆ తరంగాల్ని గ్రహించే దాన్ని సెన్సిటివ్నెస్ అని చెప్పచ్చు. Something else is needed to enable the body, especially the nervous system, to respond to the higher vibrations. పైన నుంచి వచ్చే వైబ్రేషన్ ని నర్వస్ సిస్టమ్ గ్రహించాలి అంటే ఎనర్జీస్, నర్వస్ సిస్టము ఆ వైబ్రేషన్ గాని ఆ ఎనర్జీని గాని గ్రహించాలంటే this quality can be best expressed by the word sensitiveness. ఈ సూక్ష్మంగా ఒక సూక్ష్మత, సెన్సిటివ్నెస్ అంటే నౌన్, సూక్ష్మత, ఆ సూక్ష్మత అనేది ఈ శరీరానికి అవసరమైంది. Purity is related to the nature of the material, while sensitiveness has to do more with the vibratory capacity. Purity is related to the nature of the material. మన భౌతిక శరీరంలో మనం పరిశుద్ధత చేసుకుంటాం. సెన్సిటివిటీ రావాలి అంటే హ్యాస్ టు డూ మోర్ విత్ ద వైబ్రేటరీ కెపాసిటీస్. మనము దానిని గ్రహించే శక్తి, వైబ్రేట్ అయ్యేదాన్ని గ్రహించేకి, మనం వైబ్రేట్ చేసేకి ఉండే దాన్ని సూక్ష్మత అంటాం. సో mere purity and good quality of material in the nervous system will not enable us to contact the higher life. The nervous system has to be sensitized. కొంచెం నర్వస్ సిస్టాన్ని మనము సెన్సిటైజ్ చేయాలి, అంటే సూక్ష్మతరం చేయాలి. If we may use this term,
It enable it to respond to the subtler vibrations. అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది అని చెప్పినారు కదా, వాటిని గ్రహించేయగలంటే మనం కూడా ఆ సట్లర్ వైబ్రేషన్ అంటే చాలా ఈథర్ అనుకోండి, ఆ రకంగా ఈథర్ కన్నా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటివి రెస్పాండ్ టు ద సట్లర్ వైబ్రేషన్స్. అట్లా ఇఫ్ వి మే యూజ్ దిస్ టర్మ్ టు ఎనేబుల్ ఇట్ టు రెస్పాండ్, దాన్ని ఎట్లా చెప్తా ఉంటారంటే సెన్సిటివిటీ అంటే ఎంత సూక్ష్మంగా ఉన్న వైబ్రేషన్ అయినా కూడా నువ్వు సూక్ష్మంగా ఉంటే దాన్ని గ్రహించే శక్తి నీకు సాధ్యమవుతుంది. ఆ శక్తినే సెన్సిటివిటీ అండి. దిస్ సెన్సిటైజేషన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఈస్ బ్రాట్ అబౌట్ బై మెడిటేషన్. ఇది రావాలి అంటే కొంచెము మెడిటేషన్ అవసరము, అంటే ఫోకసింగ్. దట్ ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్, కాన్సన్ట్రేషన్ అంతా కూడా పరిపూర్ణంగా ఒకదానిపైన పెట్టాల్సి ఉంటుంది. కంబైన్డ్ విత్ ఎన్ ఆర్డెంట్ ఆస్పిరెంట్ ఆఫ్ ద సోల్, ఆత్మ కావాలి అనే దృక్పథంతో, కావాలి అనే లోపల నుంచి రావాలి సోల్కి, ఇది కావాలి అట్లా మనసు పెట్టుకొని మొత్తం శక్తిని అంతా కూడా ఏకాగ్రత చేసినప్పుడు, విచ్ పోలరైజ్ ఆల్ ద ఎనర్జీస్ వర్కింగ్ ఇన్ ద లోయర్ వెహికల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హైయర్ సెల్ఫ్. లోపల ఉన్నటువంటి లోయర్ వెహికల్స్ ఏమేమి ఉంది శరీరం, లోయర్ వెహికల్స్ అంటే ఏమి, ఈ మూడు కూడా భావనలు గాని, మానసికమైన ఆలోచనలు గాని, భౌతిక శరీరం గాని, ఈ మూడిట్లో ఉండే ఎనర్జీని అంతా కూడా మెడిటేషన్ చేసేటప్పుడు తీసుకుపోయి పోలరైజ్ చేయి, అన్ని ఒక జాగాలో కేంద్రీకరించాలి. కేంద్రీకరించినప్పుడు ఏమైతుంది, మేక్స్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ సట్లర్ ఫోర్సెస్ ఇంటూ ఫిజికల్ బ్రెయిన్ పాసిబుల్. అప్పుడు మొత్తం మన శక్తిని అంతా కేంద్రీకరించి మెడిటేట్ చేసినప్పుడు పై నుంచి వచ్చే ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద సట్లర్, ఇన్ఫ్లక్స్ అంటే రష్, దోసుకొని వస్తుందంట ఇంట్యూషన్స్, అది మనం గ్రహించేకి సాధ్యమైంది, వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఛానల్ క్లియర్ గా పెట్టుకోండి. దిస్ ప్రిలిమినరీ ప్రాక్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్డినరీ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్. ఫస్ట్ ఆర్డినరీగానే ఉంటుంది, మామూలుగా ప్రాథమికంగానే చేస్తాము. గ్రాడ్యువలీ లీడ్ టు దట్ మోర్ ఇంటెన్సివ్ డిసిప్లిన్. నిదానంగా అది షార్ప్ అయితే పోతుంది, మోర్ ఇంటెన్స్ చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా ఎనర్జీ తీసుకుంటా ఉంటాము, ఇంకా ఎనర్జీని తెలుసుకుంటా ఉంటాము. కంట్రోల్ ఆఫ్ ద మైండ్ విచ్ ఈస్ నోన్ యాజ్ యోగా. ఆ విధంగా మనస్సును కంట్రోల్ చేస్తాము, దాన్ని యోగా అంటారు. మైండ్ అంటే మనస్సు అనుకో, బుద్ధి. అండ్ అల్టిమేట్లీ కల్మినేట్ ఇన్ ద మర్జింగ్ ఆఫ్ ద లోయర్ విత్ ద హయ్యర్ కాన్షియస్నెస్. కొనాలో ఏమైతుంది, కల్మినేటింగ్ అంటే ముగిస్తుంది. ఎట్లా ముగిస్తుంది అది, ఇన్ ద మర్జింగ్ ఆఫ్ ద లోయర్ విత్ ద హయ్యర్ కాన్షియస్నెస్. పైన ఉన్నటువంటి హయ్యర్ కాన్షియస్నెస్ లో మన కాన్షియస్ అంటే మన ప్రజ్ఞ విశ్వప్రజ్ఞకు, అంటే అంత పెద్ద వర్డ్ కాకపోయినా ఏదొస్తా ఉందో పైనుంచి వైబ్రేషన్స్, దానితో మనము కొంచెము దగ్గరకు చేరుతాము, కొడతాం అనమాట. So we see that making the physical body a sensitive instrument through which soul can work unimpeded on the physical plane is not an easy matter. ఇది అంత సులభమైన విషయం కాదు, ఎందుకంటే దీనికి సాధన కావాలా, నీలో ఉన్న ఎనర్జీస్ అంతా కూడా కేంద్రీకరించాలా, వాటిని ఎంత పోలరైజ్ చేయాలా, ఆమెకి అంటే కేంద్రీకరించాలి అన్నిటినీ కూడా, మళ్ళీ మెడిటేషన్ చేసి పైన ఉన్నటువంటి ఎనర్జీస్ నువ్వు తీసుకోవాలా. దీనికి ఏం కావాలా, సాధన కావాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అంటారు. చేయొచ్చు, చేయకూడదని కాదు, అవుతుంది. సోల్ కెన్ వర్క్ ఇంపెడెంటెడ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్. ఆత్మ ఈ ఫిజికల్ ప్లేన్ లో ఉండి పైన ఉన్న దాన్ని గ్రహించాలి అనేది అంత సింపుల్ విషయం కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ వెరీ డీప్ సీటెడ్ చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద మ్యాటర్ కంపోజింగ్ ద బాడీ. ఈ బాడీలో ఏమేమి ఉందో ఆ పదార్థాలన్నీ ఫస్ట్ ఏమేమితో ఈ బాడీ చేయబడిందో, కంపోజింగ్ ద బాడీ అంటే ఈ బాడీ లోపల ఏమేం పదార్థాలతో ఈ శరీరం చేయబడిందో, ఫిజికల్ బాడీ. డీప్ సీటెడ్ చేంజెస్ ఇన్ ద, దాని లోపల అంతర్గతంలో మార్పు రావాల్సి ఉంటుంది. అంటే ఏ నెగిటివ్ ఉన్నా కూడా సాధనతో మనం తీసి దాన్ని పరిశుద్ధం చేస్తే గానీ నువ్వు మెడిటేషన్ చేసేది సాధ్యం. అందుకే హృదయ అంటే హార్ట్ సెంటర్ ని ఫస్ట్ బ్రైట్ చేసుకో, సద్గుణాలను డెవలప్ చేసుకోవాలా, పేషెన్స్ డెవలప్ కావాలి, అదంతా హార్ట్ సెంటర్. అవంతా క్లీన్ అయితే కానీ నువ్వు మెడిటేషన్ కాదు, అంటే ఎనర్జీస్ అన్ని కూడా క్లీన్ కావాలి. That is why such prolonged and religious training is necessary for making a real occultist, and why only those who have exceptional patience and perseverance can successfully accomplish this difficult task.
ఇది కష్టమైన పని అని తెలిసి కూడా ఎట్లా చేస్తా ఉండారు అంటే ప్రొలాంగ్డ్ అండ్ రిగరస్ ట్రైనింగ్, కంటిన్యూస్ గా కొంచెం జాస్తి, రిగరస్ అంటే టైం తప్పకుండా కరెక్ట్ గా చేసేదన్నమాట, కొంచెం ఎనర్జీ వేసి. రిగరస్ ట్రైనింగ్ ఈజ్ నెసెసరీ, అవసరము. ఫర్ మేకింగ్ ఎ రియల్ అకల్టిస్ట్, నిజంగా నువ్వు గుప్త జ్ఞానాన్ని తెలుసుకోవాలి, రియల్ అకల్టిస్ట్ కావాలి అంటే సాధన చేయాలి, కరెక్ట్ గా చేయాలి, ప్రొలాంగ్డ్ చేస్తూనే ఉండాలి. చేస్తా ఉన్నప్పుడు నీ ప్రజ్ఞ పైకి వస్తుంది, ఎందుకంటే అది అంత సులభం కాదు. వై ఓన్లీ దోస్ హూ హ్యావ్ ఎక్సెప్షనల్ పేషెన్స్, చాలా అతీతంగా అద్భుతమైనటువంటి ఓర్పు అనేది ఉండాలి. ఎక్సెప్షనల్, మామూలు ఓర్పు చాలదు, ఎక్కువ ఓర్పు ఉండాలా. అండ్ పర్సివరెన్స్, అది కూడా ఇంకా ఓర్పు కన్నా ఎక్కువ స్థితి, గ్రహించాలి దాన్ని, అంటే స్థిరంగా ఉండి చేయాలని. క్యాన్ సక్సెస్ఫుల్లీ అకాంప్లిష్ దిస్ డిఫికల్ట్ టాస్క్, ఈ పని చేయాలి అంటే ఈ రకమైన ఓర్పు, ఇచ్ఛాశక్తి, దాని మీద సాధన, ఇవన్నీ చేసినప్పుడు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ పీపుల్ ఇట్ సీమ్స్ ఈజీ టు బ్రింగ్ అబౌట్ దీస్ చేంజెస్, బట్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ దే హ్యావ్ వర్క్డ్ ఇన్ ప్రీవియస్ లైఫ్స్ ఫర్ దీస్ చేంజెస్. కొంతమందికి తొందరగా వచ్చినట్లు అనిపిస్తుంది మనకి, బట్ దానికి కారణం ఏమంటే వాళ్ళు ప్రీవియస్ లైఫ్ లో సాధన చేసింటారు, అది కంటిన్యూ అవుతుంది. కానీ సాధన లేకుండా అంటూ సాధ్యం లేదు. దే హ్యావ్ వర్క్డ్ ఇన్ ప్రీవియస్ లైఫ్స్ ఫర్ దీస్ థింగ్స్, ఇటువంటి దానికోసం ప్రీవియస్ లైఫ్ లో వాళ్ళు ప్రయత్నం చేసి ఉంటారు, అందుకని వాళ్ళకు తొందరగా ఆ స్టేజ్కి వచ్చేకి, దగ్గరకు వచ్చేకైనా సరే సాధ్యమైంది. వాట్ నవ్ అపియర్స్ యాజ్ ఈజీ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ ఈజ్ రియలీ ద రీక్యాప్యుయేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద పాస్ట్. అదే వాళ్ళు ముందు చేసినటువంటి శక్తి. ఎవ్రీవన్ గెట్స్ వాట్ హీ డిజర్వ్స్ అండ్ హ్యాస్ వర్క్డ్ ఫార్. నేచర్ హ్యాస్ నో ఫేవరెట్స్. ప్రకృతి నీకు నాకు వేరేగా చూడదు, ప్రకృతి అందరిని ఒకటిగానే చూస్తుంది. ఎవ్రీవన్ గెట్స్ వాట్ హీ డిజర్వ్స్, ఎవరెవరు ఎంత చేసింటే అంత వాళ్ళు సాధించుకునేకి, తీసుకునేకి, డిజర్వ్స్, వాళ్ళకి చేరుతుంది. అండ్ హ్యాస్ వర్క్డ్ ఫార్, ఎవరైతే వర్క్ చేసింటారో, ఎంత వర్క్ చేస్తే అంత ఫలితం వస్తుంది. ప్రకృతికి నువ్వు వేరే నేను వేరే అని లేదు. అంటే ఏమి, మనిషికి సాధన అవసరం, ఆ సాధనలో ఈ ప్యూరిఫికేషన్ కావాలి, సెన్సిటైజేషన్ కావాలి అని ఎల్కే తైమన్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి ఈ సబ్జెక్ట్ ఫిజికల్ బాడీ లెవెల్కి పంపిణీ. థ్యాంక్ యూ.